దావీదైనా, దావీదుకి దేవుడైనా ఇద్దరికిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంతే, దాంట్లో ఏది లేదు. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే దావీదు అంతా బాగానే ఉంది, ఎప్పుడైతే తప్పు చేస్తాడో, దావీదు ఒకటి కాదు చాలా తప్పులు చేస్తాడు. ఎప్పుడైతే దావీదు తప్పులు చేస్తాడో, దావీదుకి బుద్ధి చెప్పాలని, లేకపోతే దావీదుకి సరి చేయాలని, దావీదుకి ఇలా కాదు, వీడు నా ఫ్రెండ్, వీడు నాలాగా ఉండాలి, నాలాగా ఉండాలి, వాడిని సరి చేయాలని ప్రవక్తను పంపిస్తాడు. ప్రవక్తను పంపించి, బాబు దావీదు నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది తప్పు అనగానే దావీదు తన అధికారాన్ని అంతటిని విడిచిపెట్టి, తనకున్న సౌకర్యాన్ని అంతటిని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఆయన సన్నిధిలో సాష్టాంగ పడిపోతాడు, ఆయన సన్నిధిలో ఏడుస్తాడు. నా ఫ్రెండ్, నా స్నేహితుడైన నా దేవా, ఈరోజు నా పాపము నా కళ్ళ ముందే కనబడుతుంది, నీ వాత్సల్యం నాకు చూపించు, నీ కనికరం నాకు చూపించు. హిమము కంటే నా హృదయము తెల్లగా ఉన్నట్లు నీ యేసోపుతో నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు, నా యందు శుద్ధ హృదయమును ఇవ్వు అని తేటగా చెప్తాడు. ఏ ఫిల్టర్ పెట్టుకోడు దావీదు తన ముందున, తన స్నేహితుడితో చెప్పుకోవడానికి ఏ ఫిల్టర్ పెట్టుకోడు. ఆయనకి తెలిసింది సమస్తము అని గ్రహించి దావీదు గారు ఏం చేస్తారంటే, ఆయన ముందు సాష్టాంగ పడిపోయి ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, ప్రభువా నేను ఈ తప్పు చేసేసాను, ఇది మొదలుకొని మళ్ళీ ఈ తప్పు మరి ఎప్పుడు చేయను ప్రభువా, ఎప్పుడు చేయను. మై ఫ్రెండ్, ఎప్పుడైతే నువ్వు దేవుడితో ఇలాంటి ప్రామిషన్ చేస్తావో, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఈరోజు గిటార్ వాయించడం, కీబోర్డ్ వాయించడం, పాటలు పాడడం, లేకపోతే కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తడం, ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ వర్షిప్. కానీ నిజమైన ఆరాధన, నిజమైన భక్తి ఏంటో తెలుసా? ఎప్పుడైతే నీ హృదయము ఆ దేవాది దేవుడు ఒక హృదయంతో కనెక్ట్ అవుతుందో, ఎప్పుడైతే నీ హృదయము ఆ దేవుడితో సింక్ అవుతుందో, ఎప్పుడైతే ఆయనకి నీకు మధ్యన ఫిల్టర్స్ ఉండవో, ఎప్పుడైతే ఆయనకి నీకు మధ్యన తేటగా మీరిద్దరు మాట్లాడుకుంటారో, నీ రహస్యాలన్నీ ఎప్పుడైతే నువ్వు బహిరంగంగా ఆయనతో చెప్పగలవో, ఆ రోజు నీ హృదయం నుంచి వచ్చే ఆరాధన ప్రపంచం అంతా చూస్తారు. ఆ రోజు నీ హృదయం నుంచి వచ్చే ఆరాధన భూమంతా చూస్తుంది. ఆ రోజు నీ హృదయం నుంచి వచ్చే ఆరాధన నువ్వు అనుభవిస్తావు, నీ దేవాది దేవుడు ఇక్కడ ఉన్నాడని. కళ్ళు మూసుకుందాం, ఒకసారి అడుగుదాం, ప్రభువా నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, ఎస్, కానీ యు నో ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఐ డూయింగ్, వాట్ ఎవర్ డన్ ఇన్ మై లైఫ్, పాస్ట్ మీకు తెలుసు, ఫ్యూచర్ మీకు తెలుసు. అగో నా ఎంతో శుద్ధ హృదయం ఇవ్వండి, నేను మీకు తప్ప ఇంకెవరికి ఆరాధన చేయగలను, నేను మిమ్మల్ని తప్ప ఎవరిని స్తుతించగలను. ఒకసారి అలా అడుగుతూ మనం ప్రార్థన చేద్దాం, ఆరాధనలోకి ఉందాం, ఆరాధనలోకి ఉందాం, ఇంకా ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నీ చుట్టూ ఎవరున్నారో అనవసరం, మీకు ఎవరున్నా పర్వాలేదు. నీ ఆరాధన నీ స్నేహితుడైన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లగలగాలి. నీ ఆరాధన కేవలం ఆయన చూస్తాడని, మోకాలు వేసిన వాళ్ళు మోకాలు వేయండి, సాష్టాంగ పడాలనుకున్న వాళ్ళు సాష్టాంగ పడండి, కన్నీటితో ఆరాధన చేయాలనుకున్న వాళ్ళు కన్నీటితో ఆరాధన చేయండి. మీరు ఎలా చేయాలనుకుంటున్నారో, నీ బెస్ట్ వర్షిప్ని ఎలాగ ఇవ్వాలనుకుంటున్నారో ఆ దేవాది దేవుడికి అలాగివ్వండి. నిన్ను ఎవరు చూస్తున్నారు, నిన్ను ఎవరు పట్టించుకుంటున్నారని కాదు, నువ్వు ఎవరికి ఆరాధన చేస్తున్నావు అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అలాగ ఆరాధన చేద్దాం. స్తోత్రం. సుడిగాలైనను నిశ్చలముగా చేసే